ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉదయకాల సమయమున అక్టోబర్ మాసము 1వ దినాన్న దేవుడిచ్చి వాగ్దానాన్ని విందాము. అందరూ కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7వ మాట చివరి భాగాన్ని చదువుదాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఈ వాక్య భాగంలో ఈ మాటను గాని మనం దేవుని సన్నిధానంలో ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి తలంపులు ఏంటంటే, దేవుడు బంధింపబడిన వారిని విడుదల కలుగు చేస్తాడు. ఎలా విడుదల కలుగు చేస్తాడు అని ఒకసారి ఆలోచించినట్లయితే, యెహోవా అను నామము ఆ ఒక్క నామం మాత్రమే బంధింపబడిన వారిని విడుదల కలుగజేస్తుంది. నిజంగా అనేక మంది లోకములో అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్నారు. పాపంలో, శాపంలో, లోకంలో అనేకమైన బంధకాల్లో ఉన్నారు. యవనస్తులైతే భయంకరమైన బంధకాల్లో ఉన్నారు. మరి చెప్పుకోలేనటువంటి అనేక అవాంతరాల్లో బంధకాల్లో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ భాగంలో చూసినప్పుడు గెరాసేను అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అపవిత్రాత్మ అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతంలో అల్లజడి సృష్టిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మరి చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఏం చేశారంటే అతనిని మొట్టమొదటి తాళ్ళతో కట్టారు. విడిపించేసుకున్నాడు. తర్వాత సంఖ్యలతో కట్టేశారట. ఆ సంఖ్యలు కూడా విడిపించేసుకున్నాడట. అందరినీ ఎగిరి కొడుతూ తన్ను తాను చిత్రవాద చేసుకున్నటువంటి బంధకాల్లో ఉన్నాడు. అపవిత్రాత్మ దెయ్యములతో పీడితం అవుతున్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి ఇద్దరి నుండి అందరికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారి వెళ్ళిన తోడనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఏంటంటున్నాడు అని అంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ రోజు ఆ వ్యక్తిని, అపవిత్రాత్మతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసు దర్శించినటువంటి ఆ దినమున ఆయన అపవిత్రాత్మత నుండి, భయంకరమైనటువంటి పరిస్థితి నుండి, బంధకాల్లో నుండి విడుదల పొందగలిగాడు. ఈరోజు నీవు ఏ బంధకాల్లో ఉన్నావో నాకు తెలియదు. అసమాధానం అనేటువంటి బంధకములో ఉన్నావేమో, మరి అశాంతి అనేటువంటి బంధకాల్లో నీవు ఉన్నావేమో, అనారోగ్యము ఏలుబడి చేస్తుందేమో, అప్పు బాధలో ఉన్నావేమో, మరొకటి 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 నీకు తెలియనటువంటి బంధకాల్లో ఉచ్చుల్లో నీవు ఉన్నావేమో. ఉదయకాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు మాత్రమే ఆ బంధకాల్లో ఉంది నిన్ను నన్ను కూడా విడుదల చేయగల సమర్థుడు. ఎందుచేతనంటే ఆ బంధకాలను విడుదల కలిగించడానికి ఒక రోజు గొప్ప వెల చెల్లించబడింది. గొప్ప 2024 సంవత్సరాల క్రితము కలువరి సిలువలలో యేసు నా కొరకు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. అమూల్యమైన అతి పవిత్రమైన రక్తము చెందించబడము ద్వారా నీవు నేను బంధకాల్లో ఉన్నాం. పాపమనే బంధకం, శాపమనే బంధకం అన్నిటిలోండి కూడా నా దేవుడు విడుదల కలిగించాడు. నీ ఆత్మను పాతాళంలోనికి వెళ్లకుండా అటువంటి బంధకాల్లో విడుదల కలిగించిన దేవుడు నీ శరీరాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వదించగల సమర్థుడు, నీకు విడుదల చేయగల సమర్థుడు ఆయన ఒక్కడే సమర్థుడు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మీరందరూ కూడా బలం పొందండి. వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ఉన్న బంధకాలను యేసు మరి విడిపించగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. యెహోవా బంధింపబడిన వారందరినీ కూడా విడుదల కలుగు చేస్తానని. నిజమే ప్రభువా, మేము పాపము శాపములతో ప్రభువా బంధింపబడిన వారమే, లోకములో బంధింపబడిన వారమే. అపారమైన ప్రేమ, కృప, అమూల్యమైన రక్తము చెందించబడ్డం ద్వారా మా జీవితాల్లో విడుదల విమోచన కలిగింది. మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించారు గనక ఒకవేళ మాకు తెలియని బంధకాల్లో ఎవరైతే ప్రభువానైనా ఉన్నారో ఆ బంధకాల నుండి నజరేయుడైనటువంటి యేసు తొలగించును గాక, మరికి విడుదల కలుగజేయును గాక. యేసు నామములో ప్రభువానైనా ఈ యొక్క వాగ్దానము మా జీవితాల్లో పొందిన నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.